బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ బ్లడ్ ప్రెషర్ ఐసోలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్, అంటే ఇంకేమీ లేదు. ఒక పేషెంట్కి బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి, హార్ట్ కండిషన్ లేదు, ఏం లేదు. ఓన్లీ బ్లడ్ ప్రెషర్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉంది, మందుల మీద ఉన్నారు, ఆ పర్టికులర్ పేషెంట్ కూడా రిస్క్ ఉంటుంది. ఎస్పెషలీ పీరియడ్స్ ఆఫ్ స్ట్రెస్, ఎప్పుడైతే ఎక్కడికైనా ట్రావెల్ చేసి వచ్చారో 2-3 days మెడిసిన్స్ వేసుకోలేదు, హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది, సరిగ్గా నిద్రపోలేదు, స్ట్రెస్ అయ్యారు, బీపీ సర్జ్ అయింది, దే కెన్ హ్యావ్ అ స్ట్రోక్. ఇలాంటి అన్కంట్రోల్డ్ బీపీ సర్జెస్ ఉన్న పీరియడ్స్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వచ్చు లేదా బ్లీడ్ కూడా అవ్వచ్చు. బ్లీడింగ్ అయిన పేషెంట్స్ మేము చూసినట్లయితే ఒక 100 కేసెస్ని తీసుకుంటే ఆ 100 కేసెస్లో ఆల్మోస్ట్ 99% అందరికీ అన్కంట్రోల్డ్ సివియర్ హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. సో బ్రెయిన్ బ్లీడ్ ఉన్న వాళ్ళకి ది మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్. సో బీపీ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటుంది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ దట్ కెన్ బి యాక్చువల్లీ ట్రీటెడ్. అంటే మీకు బీపీ ఉంది, మీరు ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవైలబుల్గా డిజిటల్ ల్యాబొరేటరీస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే మీరు మెడిసిన్ స్కిప్ చేస్తున్నారు, మీకు బాగోలేదు, యూఆర్ గోయింగ్ త్రూ పీరియడ్స్ ఆఫ్ స్ట్రెస్ అంటే మీరు బీపీ మెడికేషన్ ఎస్కలేట్ చేసుకోవచ్చు, మీరు మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయొచ్చు. ప్రాపర్గా బీపీ కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే యూ కెన్ యాక్చువల్లీ అవాయిడ్ అ స్ట్రోక్. అది ఇస్కెమిక్ అవ్వచ్చు, హెమరేజిక్ అవ్వచ్చు, అంటే బ్లడ్ క్లాట్ అవ్వచ్చు, బ్లీడ్ కూడా అవ్వచ్చు. ఇవి మనం ప్రాపర్గా ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం జస్ట్ బీపీ కంట్రోల్ చేసుకున్నట్లయితే.